వెళ్తున్నాము. కదిరి టౌన్ నుండి పరిమాణం అయితే 25 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ టైం అయితే వెళ్తాను. దారులు అయితే కుక్కలు అయితే మరీ భయంకరంగా అడ్డం వస్తున్నాయి. ఈ నేచర్ అనేది ఏ విధంగా ఏర్పడని తెలియదు కానీ అసలు చూడండి కొండల గుట్లు ఎలా ఉన్నాయి ఒకదానిపైన ఒకటి. అసలు ఏదేదో రాసినట్టున్నారు, అయితే సరిగా అయితే కనబడటం లేదు. మీకైతే ఉంటే చదవండి. Cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running shit right, see. And I ain't playing games, I create my own lane, making pleasure out of pain, turn. మొత్తానికి సింహం మరిమంది ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాము. దేవా అక్కడ టికెట్స్ అయితే తీసుకున్నాడు, పర్ పర్సన్ 10 రూపీస్. సో ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అవుదాం. ఎలా ఉంటుంది చెప్తాము, అది వెళ్దాం. టికెట్ పోయినా, టికెట్ ఎట్లా పోయినాయి ఇప్పుడు తీసుకుని. అసలు ఎంట్రన్స్లో చూసినట్లయితే మొదలైతే ఎక్కడుంది అనేది అయితే ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. 8 ఎకరాల దాకా ఉంది అని చెప్తున్నారు. 8 ఎకరాలు తిరుగుతామో లేదో నాకైతే తెలియదు, కానీ లోపలికి వెళ్ళడానికి అయితే ఈ విధంగా మిస్ అయితే వేసేసినారు. లోపలికి నాకు తెలిసి నాటలోడ్ అనుకుంటా. మరి ఇటు సైడ్ అయితే మిస్ అయితే లేదు, చూద్దాం లోపలికి వెళ్ళి. మొత్తం అయితే ఆకులే ఉన్నాయి, ఆకులు అయితే బాగా రాలిపోయినట్టున్నాయి. చాలా జాగ్రత్తగా అయితే చూసినాడు. అలా ఏమన్నా పాములు ఏమన్నా ఉంటే మాత్రం డేంజర్ కదా. చూద్దాం. వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ అక్కడైతే ఏరు ఉంది, కానీ వాళ్ళ దగ్గర అయితే ఏముంది ఏమంటా లోపలికి వెళ్తా. మరి లోపలికి అయితే వెళ్ళొద్దు అంటున్నారు. సో ఇంతే, మరీ అయితే లోపలికి వెళ్ళొచ్చు కానీ వెళ్ళొద్దు అంటున్నారు. లేదంటే కొయ్యలు ఊగుతున్నాయి, కానీ మరి చాలా అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి. చాలా సంవత్సరాలు అయినట్టుంది అనుకుంటున్నాను నేనైతే. రీసెంట్గా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేస్తానంటున్నారు. సో బాగా అయితే పూజలు అయితే చేసినట్టున్నారు. ఇక్కడైతే చాలా మొదలు ఉన్నాయి. ఇక్కడ లెక్కలైన అయితే ఉన్నాయి. సో గాజులు కూడా కట్టినారు. ఎందుకు కట్టినారో ఏమో, ఎర్రనమ్మకాలు వాళ్ళవి. అబ్బబ్బబ్బబ్బా, రీసెంట్గా పడిన వర్షాలకైతే నిజంగా మీకైతే చిన్నగా కనబడుతూ ఉన్నాయేమో, కానీ అసలు చూడండి పెద్ద పెద్ద మొదల్లే వర్షానికైతే తుణిగి పడిపోయినట్టున్నాయి. మరి ఏ రేంజ్లో ఇక్కడ వర్షం వచ్చిందో ఏంటో. ఏం దేవా నాకప్ప అంటే నాకేకుండా తింటాను నువ్వు అంతే తింటావా? ఇక్కడ ప్రదేశం గురించి ఇంకా మనకైనా హిస్టరీ ఇంకా తెలిస్తే కూడా బాగుంటుంది. ఎవరైనా గైడ్ ఇస్తే కూడా మేలు. ఎవరైనా గైడెన్స్ ఇస్తారేమో ఒకసారి చూస్తా. చూసి ఇంకా మీకు ఇంకా డెప్త్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను నేను. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి ఇలా వచ్చినట్టయితే లోపలైతే ఇక్కడ టెంపుల్ అయితే ఉంది. సో చిన్నగా ఉన్నా కానీ సూపర్గా ఉంది. సో ఒకసారి టెంపుల్ అయితే మీకు నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడైతే నందీశ్వరుడు. లోపలికి వెళ్ళొచ్చో లేదో, ఇంకా లోపలికి వెళ్ళొచ్చా? అయితే శివలింగం ఉంది. ఏదో నోటీస్ ఉంది, కానీ మీరే పాస్ చేసి చదవండి. గుడి లోపల ఉన్న తిమ్మమ్మ దేవత అయితే ఇలా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే పూజలు చేస్తున్నారు. తిమ్మమ్మ మరిమానం అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989 లో గిరిజి కట్టండి. తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం. మన అక్కడి నుంచి 1135వ సంవత్సరంలో ఈ పక్కన గూటిబైలు ఇది అమ్మవారికి అత్తగారిలో అవుతుంది. ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారి నుంచి వివాహం చేశారు.
అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కానీ పిల్లలిద్దరు చిన్నతనంలోనే మళ్ళీ చనిపోవడం జరిగింది. 1350 సంవత్సరానికి వచ్చేసరికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. అయితే 10 ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు అమ్మవారు. కానీ అది నయం కాక భార్య చనిపోవడంతో అగ్నిగుండానికి 4 వైపుల అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మరికొమ్మలు నాటారట. 1355 సంవత్సరంలో మాఘమాసంలో సోమవారం రోజు అమ్మవారి ఇక్కడ అగ్నిగుండం ప్రవేశించేసే వేళ కొన్ని ముఖ్యాంశాలు చెప్పారట. మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిదిరించి నీరు ఉప్పొంగి చిరికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మరికొమ్మ వెంటనే చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై కలియుగం ఉన్నంత కాలం తిమమ్మే మరిమాను అనేటువంటి పేరుతో పూజింపబడతారు. ఒకరు అక్కడ లోపల వెళ్లి 3 లేక 5 రోజులు ప్రదక్షిణగా నమస్కారం చేసుకుంటే సర్వదామనుకుల దోషాలపై శుభం జరుగుతుంది అనేటువంటి మంచి నమ్మకం. ఇక్కడ 10 పూజలు మాంసానికి అమ్మవారి దగ్గర ఒక మంచి వరం సంతానం, వివాహం. చాలా కాలంగా సంతానం లేని వాళ్ళు, వివాహం కాని వాళ్ళు అమ్మవారిని ప్రార్థించి మురుగుడు చేసుకుని పూజారి గారు ఇచ్చిన మురుపు ఆ పక్కన చెట్టు కడతారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకే ప్రతి ఏటా ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 1 లక్ష జనాభా పైన ఇక్కడ పాల్గొని 4 రోజుల పాటు మహాశివరాత్రి జాతరలో అమ్మవారి కార్యక్రమాలు ఆస్వాదిస్తారు. నాగమల్ల గన్నేరా మీకైతే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడైతే ముడుపు అయితే చాలా అయితే కట్టినారు. మరి టచ్ చేయొచ్చు ఏదైతే నాకు తెలియదు, కానీ అంటే ఎవరైనా సంతానం లేని వాళ్ళైతే ఇక్కడ వచ్చి ఇక్కడ అంటే మెయిన్గా ప్రిఫరెన్స్ అయితే శివరాత్రికి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట. శివరాత్రి రోజు ఇక్కడ వచ్చి ఎవరైనా అంటే సంతానం కాని వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ ఏమైనా ముడుపులు కడితే విత్ ఇన్ 1 ఇయర్ లోపు వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉందంట. నిజంగా గ్రేట్. అదేవిధంగా ఇంకొక స్పెషల్ ఏమంటే ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, ఏ ఒక చెట్టు పైన కానీ ఏ ఒక పక్షి కూడా కూర్చోలేదండి. ఎందుకంటే పూర్వం ఒకసారి ఏదో పక్షులకు తిమ్మమ్మ ప్రాణం పోసిందంట. సో తిమ్మమ్మ దానికి ప్రాణం పోయడం వల్ల ఆ కృతజ్ఞతతో ఇక్కడ ఏ చెట్టు పైన కూడా కానీ ఏ పక్షి కానీ ఉండదంట. ఒకవేళ ఉన్నా గానీ ఇక్కడ ఎటువంటి డస్ట్ అనేది చేయవంట. అదే విధంగా నైట్ లో కూడా ఇక్కడ నిద్రించమంట. వెరీ స్పెషలిస్ట్. ఈ తిమ్మమ్మ మరిమాను ప్లేస్ లో ఇంకో స్పెషల్ ఏమంటే తిమ్మమ్మ భర్త కుష్టివ్యాధితో చనిపోవడం ద్వారా ఈ ప్లేస్ లో తిమ్మమ్మ భర్తకు ఆ కాష్టం అంటారే దాన్ని పేర్చి సో 4 వైపులా 4 మర్రికొమ్మలను ఆమె చేతుల ద్వారానే ఇక్కడ నాటి అంటే ఒక సప్రంలా అంటారు కదా విలేజ్ లో, ఆ విధంగా సప్రంలా వేసుకొని అక్కడి నుంచి చితిలోకి ఎగిరి దుంకేసింది అనమాట. చితిలోకి ఎగిరి దుంక ముందు ఆమె ఏం చెప్పిందంటే, నేను చితిలోకి ఎగిరి దుంకేసిన తర్వాత నా భర్తతో పాటు నేను కాలిపోయిన తర్వాత ఈ చితిలో నుంచి కుండడు నీరు బయటొచ్చి ఈశాన్యంలో నాటినటువంటి మరికొమ్మకు జీవం ఇచ్చి ఆ మరికొమ్మ కలికాలం ఉన్న రోజులు ఈ మరిమాన అనేది భూమి మీద ఇలాగే ఉంటుంది అనేసి చెప్పేసి ఆమె చితిలోకి దుంకేసిందంట. ఈ గోపురం చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణాలు చేస్తే మంచి జరుగుతుందంట. సరే మనము తిరుగుదాము. దేవ అయితే తిరుగుతున్నాడు. ఏమన్నా పిల్ల ఏమన్నా త్వరగా కావాలని కోరుకుంటున్నాడో ఏమో తెలియదు. సర్లే కోరుకున్న అమ్మాయి వస్తుంది. కానీ అంటే ఈ గోపురం చూసుకున్నట్లయితే తిమ్మమ్మ వాడినటువంటి గడ్డపార కానీ శనిపార కానీ ఆమె కాలిపోయిన తర్వాత ఆమె యొక్క బూడిది, అదేవిధంగా ఆమె యొక్క ఎముకలు నిజంగా ఇప్పటికీ ఈ రోజుకి ఎప్పటికీ ఒక కంచి పాత్రలో భద్రపెట్టి ఈ గోపురంలోని లోపల పెట్టారంట. నిజంగా గ్రేట్ అప్ప. ఈ గోపురంలో బొబ్బా నేనైతే మొదలైతే ఎక్కడుందో కనుక్కోలేకుండా ఉన్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే చెప్పండి. లోపలికి వెళ్దామంటే కంచేసినారు, డేంజర్ అని చెప్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే అంటే ఏ మర్రి చెట్టులోనైనా కానీ ఏ ఒక ఆకునైనా కానీ తీసుకొని మనం గాన
బయట వెళ్ళిపోతే మన వెహికల్ కూడా స్టార్ట్ అవ్వదంట. ఈ మరికట్టెలు ఎవరైనా గానీ ఎత్తపోవచ్చు కదా, ఎత్తుకోవచ్చు. అవును, పాడెత్తపోవచ్చు కదా, అమ్ముకోరు. ఎవరు ఎత్తుకోరు అసలు. ఇంకా ఇంటికి కట్లు కూడా వాడకూడదు. ఆకు పెరుక్కొని ఇస్తరు కుట్టుకొని ఇక్కడే భోంచేయచ్చు. మనం అన్నం తెచ్చుకుంటే ఆకు కుట్టుకొని ఈ కట్టెలతో ఇక్కడే అన్నం చేసుకోవచ్చు, ఇక్కడే తినొచ్చు. మనం బయట తీసుకెళ్ళలేము. ఆకులు తీసుకున్నా గానీ ఇక్కడే కుట్టి ఇక్కడే భోంచేసి ఇక్కడే పారేస్తే గానీ బయట అయితే తీసుకెళ్ళకూడదు. ఆకల్లో కూడా ఎంత కట్టిండ్రు కానీ ఎమ్మ పుట్టిండే సోమవారమే, సతీ సహగమనమైన సోమవారమే, లగ్నమైన సోమవారమే, అందుకే ఎమ్మ పూజ సోమవారం. ఇన్నారులే ఇన్నాను. అక్కడ వాళ్ళు భార్య భర్త అక్కడ సతీ సహగానం చేసింది వాళ్ళ భార్య. అంటే ఇక్కడ సతీ సహగం చేసినారు, ఈ ప్లేస్ లో చేసినారు. ఎవరికైనా అంటే ఎవరైనా వస్తుంటారు కదా మాలాగా, వాళ్ళు చెప్పారా మీరు ఆకులు అవి పాడు ఏమి ఎక్కువద్దని చెప్తారు, గైడ్ చెప్తారు, కథలో చెప్పారు. అవునవును. ఒకవేళ ఎత్తుకొని వెళ్ళినా గానీ బండి అయితే స్టార్ట్ అవ్వదు. కావాలనే టెస్ట్ కూడా చేసినారు. ఒకవేళ నేనైతే ఏమన్నా ట్రై చేసి ఆకు తీసుకెళ్ళి, అంటే వద్దా అంటే నా కోసం కాదు, ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ ఎంత పవిత్రత నేను చూడటంతో పాటు నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను తెలియజేయాలనే, అంటే నేనేదో ఒక అహంకారంతో గర్వంతో ఎత్తుకెళ్ళాలని నేను అనుకోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మహిమని అందరికి తెలియజేయాలనేసి మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఒకవేళ మీరు ఆకెత్తుకెళ్ళి టెస్ట్ చేయమని, ఇప్పుడు నాకు కూడా ఏముంటుందంటే ఆకెత్తుకి వెళ్ళి నేను బండి స్టార్ట్ చేస్తేనే కదా అంటే ఆ మహిమ అంటే ఏంటో తెలుస్తుంది. అందుకు మిమ్మల్ని పెద్దవాళ్ళు నేను చాలా మంది ఇక్కడ పేర్కొని మళ్ళీ ఇక్కడ అవునా? నేను ఎత్తుకెళ్ళాను, ఒకసారి టెస్ట్ చేయొచ్చా నేను కూడా? ఆకనే పేరుకోవచ్చు, చేతిలో పట్టుకోవచ్చు. అంటే నేను గేట్ దాడి బండి దగ్గరికి వెళ్తా, బండి స్టార్ట్ చేస్తా, ఒకవేళ స్టార్ట్ అవ్వకుంటే మళ్ళీ కూర్చొని పెడేస్తా. అవునా? అదే సరే సరే. నేను నాకంటే నేనైతే నమ్ముతాను. నాకు కూడా అంటే ఒక అరమనసుగానే ఉందన్నమాట. కదలదనలేదు, కదులుతలేదు, చూద్దాం అనుకుంటాను. వద్దు అయితే వద్దంటున్నారు. నేనైతే టెస్ట్ చేద్దాం అనుకున్నాను, అందరూ అయితే వద్దంటండి. ఎవరైనా ఎత్తుకెళ్తే కూడా పోస్ట్ ద్వారా కూడా సెండ్ చేసినారంట. అసలు బండ్లు కూడా కదలవంట ఎవరైనా ఎత్తుకెళ్తే. నేనేమో టెస్ట్ చేద్దామంటే వద్దంటున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు. ఇబ్బంది పడతాం. అంటే నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ బండి స్టార్ట్ అవ్వకుండా ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టేసి మళ్ళీ నేను వెళ్ళినా కూడా ఇబ్బంది పడతాను. నేను ఏ ఇబ్బంది లేదు. అయితే నాకైతే టెస్ట్ చేయాలని అయితే ఇంట్రెస్ట్ గా ఉంది, కానీ వీళ్ళైతే పెద్దోళ్ళు అయితే అందరూ వద్దంటున్నారు. నిజంగా ఈ మరిమాన్ చెట్లకి మహిమ తెలుసుకోవాలంటే చూడండి, ఒక్క పక్షి కూడా లేదు. ఇంతకు మించి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే నేనైతే చెప్పలేను. ఎగ్జాంపుల్ కాదు, ఇదైతే ప్రాక్టికలే. ఒక పక్షి కూడా లేదు. అలాంటప్పుడు ఆకుని తీసుకెళ్ళడం అంటే ఎందుకులే, సైలెంట్గా వెళ్ళిపోవడం బెస్ట్. 8 ఎకరాల తిమ్మం మరిమానం ఉంటే ఒకే మొదలు చాలా పెద్ద పెద్దగా వ్యాపించి ఉండే కొమ్మలు ఉంటాయనుకున్నాను. కానీ అయితే ఇక్కడ అలా అయితే లేదు. చాలా పెద్ద పెద్ద వృక్షాలే ఉన్నాయి. చాలా వరకు వేర్లైతే భూమి లోపలే చాలా వ్యాపించున్నాయి. ఎందుకంటే ఇక్కడ నుండి ఒక కట్టి పుల్ల గానీ కనీసం ఒక ఆకు గానీ బయట తీసుకెళ్తే మనకేదైనా కూడా జరగచ్చంట. మనం వెళ్ళే వెహికల్లో కూడా ఏదైనా సంథింగ్ ఇష్యూ ఏదైనా జరగచ్చంట. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఎవరో ఇక్కడికి వచ్చి ఆకు తీసుకొని గుర్తుగా, అంటే భక్తికి గుర్తుగా అమెరికా అయితే తీసుకెళ్లారంట. అమెరికా నుండి కూడా పోస్ట్ చేశారంట ఇక్కడికి, ఎందుకంటే వాళ్ళకి వచ్చే కష్టాల వల్ల. చూడండి, ఈ చిన్న ఆకుని తీసుకొని కనీసం ఆ గేట్ కూడా దాటకూడదంట. చిన్న ఆకుని తీసుకొని ఆ గేట్ కూడా దాటకూడదంట. దాటితే సంథింగ్ ఏదో ఒకటి అయితే ఆకెత్తుకెళ్తాడు. కింద పడేది ఆకు ఫస్ట్ జోలు పెట్టుకోద్దు, కింద పడేయి. కామెడీ చేయొద్దు, నిజం కింద పడేయి.